ఆర్కే న్యూస్ కి స్వాగతం. తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని పాండురంగ స్వామి స్పర్శ దర్శనం. స్థానిక ఆజాద్ చౌక్ వద్ద ఉన్న పాండురంగ స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా వినాయక స్వామికి, పాండురంగ స్వామి వారికి, మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారి నుండే ఆలయానికి స్వామివారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. హిందూ భక్తులతో పాటు మరాఠీ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పొట్నూరు సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ ఆలయం 1858వ సంవత్సరంలో నిర్మితమైనదని, మొదటగా ఈ స్థలంలో రామాలయం ఉండేదని, పాండురంగ మహత్యం సినిమా విడుదలైన తర్వాత పాండురంగ స్వామి విగ్రహం నిలబెట్టి పూజలు నిర్వహించడం జరిగేదని, ఆ ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరడంతో హిందూ, మరాఠీ భక్తుల సహకారంతో పునఃనిర్మాణం చేయడం జరిగిందన్నారు. పాండురంగ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు. గౌరవ అధ్యక్షులు మరాఠీ భక్తుడు వికాసరావు మాట్లాడుతూ, పాండురంగ స్వామి ప్రసిద్ధ క్షేత్రం పుండరీపురంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి స్పర్శ దర్శనంకు భక్తులను అనుమతిస్తారని, అదేవిధంగా ఈ ఆలయంలో తొలి ఏకాదశి రోజున స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంజు, శంకర్, సాయి, బుచ్చిబాబు, కార్తీక్, వెంకట సోమరాజు, చరణ్, వినయ్, చాణక్య, సాయి దుర్గా, బాలమ్మ, సరోజ, కీర్తి తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ నమస్కారము. ఈ గుడి 1850లో మా పెద్దలందరూ నిర్మించారు. ఇది ముందు రామాలయం. ఇది తర్వాత పెద్దలందరూ కూడా పాండురంగ సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమాలో పాండురంగ స్వామిని నమ్మి, అలాగే పాండురంగ స్వామి విగ్రహం ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు చేయడం మొదలెట్టారు. అలా జరుగుతూ ఉన్నది. మా కొంతకాలంగా గుడి బాగా పాల్పడటం వల్ల మేము మరాఠీ సోదరులతోని మా ముఖేష్ గారు సహకారం తీసుకొని మళ్ళీ గుడి పునర్నిర్మించి ఇప్పుడే గుడి పానపాయిస్ట్ లేదు, గుడి పానపాయిస్ట్ పెట్టాము. మీలాగే ఒక 4 ఏళ్ళ కిందట మేము తొలి ఏకాదశి రోజు భక్తులందరికీ విన్నపం చేశాము. మేము గుడిని పునర్నిర్మించుకున్నాం, తెలుసుకున్నాం, ఎవరైనా సహకరించమని. అలాగే భక్తులను సహకరించారు. అలాగే గుడిని అంతా పునర్నిర్మించుకొని ప్రాణప్రతిష్ఠ చేయించి ఈ గుడిలోని శ్రీ లక్ష్మీ గణపతి వారిని, మహాలక్ష్మి అమ్మవారిని, రుక్మిణి పాండుస్వామిని స్థాపించి ప్రాణప్రతిష్ఠ చేయించాము. ఈరోజు తొలి ఏకాదశి పాండురంగ స్వామి చాలా ముఖ్యమైన రోజు ఈరోజు. అందుకని ఉదయం 5 గంటల నుంచి అభిషేకాలు, 9 అభిషేకాలు అలంకరణ అయింది. మధ్యాహ్నం దాత సహకారంతో అన్నదానం కూడా జరిగింది. ఇక్కడ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, మనకి ఈరోజు ఈ గుడిలోకి భక్తులు స్వయంగా గర్భగుడిలోకి వచ్చి స్వయంగా భక్తివస్త్రాలతోనే అభిషేకాలు చేసుకున్నారు. అలాగే భక్తులు మన గుడిలోకి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, మన గుడిలోకి భక్తులు స్వయంగా గర్భగుడిలోకి వచ్చి స్వామివారి పాదాలు స్వస్థదర్శనం చేసుకుని వెళ్తారు. ఇది ప్రత్యేకత మన గుడిలో. ఉదయం 5 గంటల నుంచి కూడా చుట్టుపక్కల ఊరు నుంచి చాలామంది వచ్చి తెరిచి వెళ్ళారు. ఈరోజు 10 గంటల దాకా గుడి ఉంటుంది. ఎవరన్నా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించడానికి కోరుచున్నాము. సంవత్సరం ఒకరోజు మాత్రమే మా గుడిలోని గర్భగుడిలోకి భక్తులందరూ వెళ్ళి స్వామివారి ప్రసాదం తెచ్చుకొని దర్శించుకుంటారు. అదే గుడి ప్రత్యేకత. ఇది ఇప్పుడు 1855 సంవత్సరం. కానీ గత 4 ఏళ్ళ నుంచి మేము తీసుకున్న తర్వాత దీన్ని పునర్నిర్మించాము. మాకు నిర్మించడానికి సహకరించింది మాకు మరాఠీ సోదరులైన మా గురువు గారు వికాసరావు గారు. ఆయన ఒక రోజు వస్తే చెప్పాం ఇలా వేయాలని. ఆయన సహకారంతో ఇప్పుడు దాకా ఇలా చేసుకొని వచ్చాము. మా గుడికి సహకరించిన దాతలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. పాండురంగ భక్తులందరికీ మా మరాఠీ వాళ్ళ తరపున నమస్కారం. ఈ గుడి బాగా పాతపడిపోతే మనకి పండరిపూర్లో ఎలా జరుగుతుందో ఏకాదశి రోజుని, అలాగా ఇవాళ కూడా బాగా దర్శనం జరిగింది. పొద్దున్నుంచి 5 గంటల జనాలు వస్తున్నారు. డైరెక్ట్ పాదాల దర్శనం చేసుకొని జనాలు సంతోష తరుపుతున్నారు.
మధ్యాహ్నం అన్నదానం జరిగింది. ఇది 2 సంవత్సరాల కిందట సత్యనారాయణ గారు ఇలా గుడి బాగా పాతపడిపోయింది, దీన్ని డెవలప్ చేయాలంటే మా మరాఠీ సంఘం తర్వాత ఇక్కడ ఈ వార్డులందరూ తర్వాత భక్తులందరూ సహకరించి ఈ గుడిని బాగా డెవలప్ చేశారు. ఇవాళ పొద్దున్నుంచి ఇంచుమించు 3,000-4,000 మంది దర్శనం చేసుకోవాలంటే ఆ స్వామివారి ఎంత ప్రాంతం జరిగిందో ఆ ప్రాంతం జరగడం వల్ల ఎంత జనం వచ్చి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా కమిటీ అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ వార్డులో పిల్లలు కానీ ఇక్కడ మొత్తం మహిళలు కానీ చాలా కష్టపడి రాత్రంతా దీన్ని డెకరేషన్ చేసి ఈ భక్తులందరినీ ఒక లైన్గా పెట్టి దర్శనించడం వల్ల ఈ అందరికీ మా కమిటీ మా సభ్యులకి అందరికీ నా తరపున ధన్యవాదాలు.